నమస్కారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల వేడి ఏ విధంగా ఉందనే చూస్తూ ఉన్నాం. ఈ ఎన్నికలు ఏ విధంగా ప్రజల నాడి ఉందని చెప్పేసినటువంటి ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అని చెప్పేసినటువంటి ఫౌండర్ ఎవరైతే డాక్టర్ బాలగారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు రీసెంట్గా ఒక సర్వే చేయడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారు? అన్ని సర్వేలు కాంగ్రెస్ అని చెప్పేసి అంటున్నాయి, కొన్ని సర్వేలు బీఆర్ఎస్ అని చెప్పేసి అంటారు. వీరి సర్వే ఏం చెప్తుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే బాలా గారు, మీరు మీ ఏదైతే ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే ఏదైతే ఉందో దాని నుంచి కొన్ని శాంపిల్స్ తీసుకేసుకొని తెలంగాణ పీపుల్ మూడు ఎలా ఉంది, రేపు ఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారని చెప్పేసి అని రీసెర్చ్ చేశారు మేడం. ఎట్లుందండి? మేము ఒక సర్వే అయితే కండక్ట్ చేశాము. దానికి పెట్టిన హెడ్డింగ్ పేరు కూడా ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే. చాలామంది ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఇదేంటి కొత్తగా ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే ఏంటి, అసలు ఫోరెన్సిక్ పేరు ఏంటి పెట్టడము. చాలామంది క్రిటిసైజ్ కూడా చేశారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఫోరెన్సిక్ అంటే అర్థము జల్లెడబట్టడం, సెర్చ్ చేయడం, యాక్చువల్ ఫ్యాక్ట్స్ని బయటికి తీయడం. దాన్నే ఫోరెన్సిక్ అని అంటారు. సో మేము కూడా ఏంటంటే రకరకాల టైప్ ఆఫ్ సర్వేలు చేస్తుంటాం. ఆ సర్వేల వల్ల జెన్యూన్ డేటా, జెన్యూన్ ఒపీనియన్, జెన్యూన్ రిజల్ట్స్, జెన్యూన్ రిపోర్ట్ వస్తుంది అనేది చాలా తక్కువ అంశాలు. కొన్ని శాంపుల్స్లో ఒపీనియన్, ఆ శాంపుల్స్ని బేస్ చేసుకొని అన్నిటికీ అప్లై చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో అయితే ఇక్కడ మేము ఏం చేసామంటే ఒక కొత్త ఫార్ములాని స్టార్ట్ చేసాం. అది ఆంథ్రపాలజీ అండ్ సైకాలజీ, మూడ్ ఆఫ్ ద పీపుల్, మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్. దెన్ మేమేం చేసామంటే ఈ పొలిటికల్ పార్టీలకి చేసేదానికంటే ముందు ఒక ఆర్గనైజేషన్కి కూడా ఇలాంటి సర్వే ఒకటి కండక్ట్ చేసాం. అది మనందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాలలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది చాలా ఫేమస్. మా ఎలక్షన్ సర్వే అప్పుడు చేసాం మేము. మా ఓటర్స్ ఎంతమంది అయితే నియర్ బై 1000 మంది ఉన్నారో వాళ్ళకి ఇదే ఫార్ములాతో, ఇదే ఫండమెంటల్స్తో మేము సర్వే చేసినప్పుడు. మీరు ముందే చెప్పారా విష్ణు గారు గెలుస్తారని? ఎస్, అది విష్ణు గారికి కూడా తెలుసు. వాళ్ళ సిస్టర్ గారి బర్త్డే ఉన్నప్పుడు మీకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 మెయిన్ రోడ్లో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పక్కన మీకు పార్క్ హైత్ హోటల్ ఉంది. అక్కడ వాళ్ళ సిస్టర్ది బర్త్డే కూడా ఉంది. ఆ రోజు మేము రిపోర్ట్ కూడా ఇచ్చాం. మాకు శివబాలాజీ గారు త్రూ మాకు కనెక్ట్ యాక్చువల్గా. అయితే ముందే మేము రిపోర్ట్ ఇచ్చాం వాళ్ళకి, ఎన్ని ఓట్స్ వస్తాయి ఏంటి. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఎలా చెప్పగలిగారు ఏంటి అని చెప్పినప్పుడు మేము చెప్పాం, ఈ పారామీటర్స్ తీసుకొని వాళ్ళ యొక్క మైండ్స్లో ఏముంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటని కలెక్ట్ చేసి ఇచ్చిన రిపోర్ట్ అండి. ఈ ఒపీనియనే యూజువల్గా ఉంటుంది. మీ దగ్గరకు వచ్చినప్పుడు పైకి ఒకలా జనాలు ఉంటారు, రియాలిటీ ఇంకోటి ఉంటుంది. దాన్ని మేము క్యాప్చర్ చేసాము అని చెప్పేసి చెప్పాం. దెన్ అదే ఫార్ములాని ఈరోజు మేము ఏం చేసామంటే, ఈరోజు ఇన్ ద సెన్స్ కొద్ది రోజుల క్రితం మేము దాన్ని కండక్ట్ చేసినప్పుడు అదే ఫార్ములాని సొసైటీకి కూడా అప్లై చేసాం. ఎలక్షన్స్కి కూడా మేము అప్లై చేసినప్పుడు ఆల్మోస్ట్ మాకు వచ్చిన ఒపీనియన్స్ని బేస్ చేసుకొని మేము రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఎక్కువ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, చాలామంది రూరల్ లెవెల్లో ఉండే పంచాయతీ క్యాడర్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 70% అపోజిట్స్లో ఉన్నారు, యాంటీ బీఆర్ఎస్లో ఉన్నారు. మండల్ లెవెల్ లీడర్స్ కూడా యాంటీ బీఆర్ఎస్లో ఉన్నారు. వీళ్ళ ఇంపాక్ట్ ఒకటితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, దీంతో పాటు ప్రజల్లో కూడా బీఆర్ఎస్ మీద ఆల్మోస్ట్ మీకు 30% అండ్ అబో ప్రజలు వ్యతిరేకంగా బహిరంగంగా చెప్తున్నారు. కానీ లోపల ఇంకా ఎంత ఉందనేది మనకు తెలియదు. సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మీకు నియర్ బై 50% అండ్ అబో వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సరే, వీళ్ళందరూ ఎటు వెళ్తారు, ఈ వాటర్ అంతా ఎటుపోవాలి ఏంటి అనేది ఒకసారి మనం ఆ వాటర్ని ఫ్లో చేసినప్పుడు ఎక్కువ శాతం ఈ వాటర్ ఫ్లో అయ్యే పరిస్థితులు ఎక్కడ కనిపిస్తున్నాయంటే, మీకు బీజేపీనా అంత ఫోర్స్లో లేదు, ఇంకా వేరే ఏ పార్టీ ఫోర్స్లో కనిపించట్లేదు. ఇంకా ఏకైక ఫోర్స్లో కనిపించే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. సో ఆ వాటర్ ఎటు రూట్ అవ్వాలి, ఇంకా అల్టిమేట్లీ వాటర్ రూట్ అవ్వాల్సిన పరిస్థితులు మీకు కాంగ్రెస్కి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కాబట్టి మేము నెంబరింగ్లో బీఆర్ఎస్ పార్టీకి 35 నుంచి 40 పైచులకు వచ్చే అవకాశాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 60 నుంచి 70 మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని ఆ రిపోర్ట్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా చిన్న చిటకా వేసుకుంటే మనము ఎంఐఎం పార్టీకి, లేకపోతే ఇంకా కొన్ని అదర్ పార్టీస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని క్లియర్ కట్గా ఇచ్చాము. యాక్చువల్గా అధికార పార్టీ నాయకులు చెప్పుకొచ్చేది ఏంటంటే, ఈ సర్వేల మీద 2 ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయండి. అధికార పార్టీ నాయకుల వర్షన్ ఏంటంటే,
ఒక సైకలాజికల్గా మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. కర్ణాటకలో వేవ్ చూసి అది కూడా ఏదో ఇక్కడ కూడా వచ్చేలా ఉంది. పీపుల్ మైండ్ సెట్ని ఆ విధంగా ట్యూన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఎమర్జ్ అవుతుంది కానీ వాస్తవ పరిస్థితులు ఆ విధంగా లేవు అని చెప్పేసి అధికార పార్టీ నాయకులు మీకు అంత డబ్బులు ఇచ్చి ఇట్లా సర్వేలకి చెప్పిస్తున్నారు అనేది ఒకటి. క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బుద్ధి బుర్ర ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పబ్లిక్ని ట్యూన్ చేసేదే వాళ్ళ పని. ఎలక్షన్స్ ఎందుకు పెడతారు? ఎలక్షన్లో ప్రపోజల్స్ ఏంటి? ఎలక్షన్ మేనిఫెస్టో ఎందుకు? వాళ్ళకు ప్రచారాలు ఎందుకు చేస్తారు? అంటే పబ్లిక్ని తప్పట్లు కొట్టకుండా ఏం చెప్పకుండా వాడికి ఓటేయమని చెప్తారా? ఎవరైనా నేర్పించింది ఇలా పాలిటిక్స్? అసలుకి బుద్ధి బుర్ర లేవా? పాలిటిక్స్ అంటే ఏంటి? ప్రజలకి నువ్వు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు నచ్చే విధంగా, వాళ్ళు మెచ్చే విధంగా నువ్వు తయారవ్వాలి. ఇంకా అది చేయకుండా ఖాళీ కూర్చుంటారా? మభ్య పెడుతున్నారని. మభ్య పెట్టడం ఏంటి? మీరు బేసిక్ ఈ సర్వేలు కొన్ని అమ్మడపోయి కాంగ్రెస్ పార్టీకి మభ్య పెడతా ఉన్నారు ప్రజలు. ఓకే అనుకోండి, సర్వేల ఏజెన్సీలు అమ్మిడిపోయాయని అనుకుందాం, అవునా? ఓట్లేసేది ఎవరు? చెప్పండి, ఓట్లేసేది ఎవరు? ప్రజలు, ఓటర్లు. మరి ఓటర్లు ప్రజలు డిసైడ్ చేసేటప్పుడు మేమేంది డిసైడ్ చేసేది? ప్రజలు ఏమనుకుంటున్నారు అని దాంట్లోంచి ఫిల్టర్ చేసి కొన్ని శాంపుల్స్ ని బేస్ చేసుకొని మేము ఒక రిపోర్ట్ ఇస్తాం, కానీ ప్రజలు వీళ్ళకే ఓట్లు ఇస్తారని చెప్పారు కదా. ఆ రిపోర్ట్ తప్పుడు రిపోర్టు, వాస్తవ పరిస్థితి చెప్పడానికి మీరెవరు చెప్పడానికి తప్పుడు రిపోర్ట్ అని చెప్పేసి? నేను చెప్పట్లేదండి, అధికార పార్టీ ఎవరు చెప్పడానికి? అధికార పార్టీ ప్రజలు గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క యాంటీని చెప్తున్నారు. వాళ్ళు గ్రౌండ్ లోకి వెళ్తే ఆ పరిస్థితులు పెట్టుకోకుండా, మినిస్టర్లు పోలీస్ మ్యాన్ పెట్టుకోకుండా, గన్ మ్యాన్ పెట్టుకోకుండా తిరిగి రమ్మని చెప్పండి. దమ్ముధైర్యం ఉంటే పొమ్మని చెప్పండి. లోకల్ ఏరియాకి తెలుస్తుంది కదా వాస్తవాలు ఏంటో. ఒక అమ్మాయి జాబుల గురించో దేని గురించో అడిగితే అమ్మాయి మీద కేసు పెట్టి బర్రెలు కాసుకుంటుంది, నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్తే. నీకు నిజంగా దమ్ము చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి మీద కేసు పెట్టారు కదా, సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉంటే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి వీళ్ళు మొత్తం 100% కరెక్ట్ పాలన చేశామని చెప్పేసి అని. కేసు పెట్టడానికి అమ్మాయి నిన్న నామినేషన్ కూడా వేసింది. మరి ఎట్లా చెప్తున్నారు ఇప్పుడు అమ్మిడిపోయారు చేశారంటే? సరే ఓకే అనుకుందాం, ఒకవేళ అమ్మిడిపోయాం, నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావు? నువ్వు ఇచ్చావు ఏమన్నా డబ్బులు? మరి మేము ఎట్లా బతకాలి? మాకేం పైనుంచి గాలి నుంచి దిగబడతాయి డబ్బులు ఏమన్నా? నీకు ఇలా దోచుకొని తినట్లేదు కదా, రాష్ట్రంలో ఉన్న ఖజానా మొత్తం తీసుకొని తినట్లేదు కదా. కష్టపడి పని చేసి బయటికి వెళ్ళి రోడ్ల మీద తిరిగి జనాలతో మాట్లాడి జనాలు ఒపీనియన్ కనుక్కొని వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకొని దాన్ని రికార్డ్ చేసుకొని దాన్ని రాసుకొని దానికి ఆలోచించి రిపోర్ట్లు తయారు చేసి 10 మందితో చర్చించుకొని ఇంతమంది టీంని మెయింటైన్ చేసి అప్పుడు కదా రిపోర్ట్ వదులుతారు. నేను పుణ్యానికి ఏమైనా వస్తుంది ఇదంతా? అధికార పార్టీ ఫేవర్ గా కూడా కొన్ని సంస్థలు ఇచ్చాయి. మరి ఇంకా వాళ్ళు అమ్మిడిపోయారు కదా అధికార పార్టీలు కాలకని అనుకుంటే. అవి వాస్తవం, మీరు చెప్పే వాస్తవాలని. ఏది అవి చెప్పే వాస్తవాలు, మేము చెప్పే వాస్తవాలు. ఓకే, వై యు వరీ దెన్? అవాస్తవాలే కానీ నీకేం బాధ? రాజ్యాంగం కల్పించిన హక్కు వాస్తవాలు వారికే బాధ. ఇప్పుడు మీరు అవాస్తవాన్ని అవును, అధికారం పోవాల్సిందే. మరి అధికారం నువ్వు ఇప్పుడు అపోజిషన్ పార్టీ గురించి నువ్వు యాంటీగా మాట్లాడినప్పుడు నీకు అధికారం కావాలని అది నువ్వు మాట్లాడతావు, అంతేగాని వాళ్ళకి అధికారం రావని నువ్వు మాట్లాడవు కదా. మరి నీకు ఇచ్చిన ఏవైతే రైట్స్ ఉన్నాయో, హక్కులు ఉన్నాయో, నీకు ఏదైతే నువ్వు నాది అని అనుకుంటున్నావో ఏమి ఎదుటివాడిది కాదా, నీదొక్కడిదేనా? అయిపోయింది. నీకెంతనో వాళ్ళకి అంతే కదా. మరి ఇంకా దాంట్లో ఏముంది? ఈ బుర్రలేని వాళ్ళు మాట్లాడండి ఇవన్నీ. సరే, 60 to 70 సీట్లు వస్తాయని చెప్పేసి మీ సంస్థ ద్వారా చెప్పుకుంటున్నారు. మీరు 10 days కిందటనే ఆ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇప్పటికి ఆ పరిస్థితి ఉందా? ఏమైనా మెరుగుపడ్డదా? ఇంకా మేము చాలా క్లియర్గా ఇచ్చాము. మూడ్ అండ్ మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్. మేము ఏం ఫార్ములా యూజ్ చేసాం అనేది కూడా చెప్పాము. అసలు ప్రజలు ఎలక్షన్స్ని ఏ విధంగా అనుకుంటున్నారంటే నవ్వులాటగా చూసుకుంటున్నారు అనేది కూడా ఇచ్చాము. అందులో ఆంథ్రపాలజీ, సైకాలజీని బేస్ చేసుకొని చేసామని చెప్పాం. ప్రజలు మేము క్వశ్చనరీస్ అడిగితే వాళ్ళ ఆన్సర్లు చెప్పింది కాదు మేము తీసుకునేది. వాళ్ళు ఏం చెప్తున్నారో విని దాంట్లో నుంచి మేము నెంబర్స్ ఇన్ ద సెన్స్ మీకు క్వాంటిటీ సైజ్ని పెంచిన ఇన్ఫర్మేషన్ తీసుకొని దాంట్లో క్వాలిటీ సైజ్ చేసి మిక్స్డ్ మెథడ్ని యూజ్ చేసుకొని దాంట్లో నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళేం కావాలనుకుంటున్నారని ఆ ఒపీనియన్ కలెక్షన్ చేసుకుని తప్ప మేము అందరిలాగా వీడియో కెమెరాలు పట్టుకొని లేకపోతే మొబైల్ ఫోన్లను పట్టుకొని 1 నొక్కు 2 నొక్కు 3 నొక్కు 4 నొక్కు 5 నొక్కు 6 నొక్కు 10 నొక్కు నీ పీక నొక్కు అన్నట్టు నొక్కించలేదు మేము. ఇప్పుడు నువ్వు ఉన్నావు నరసింహ, ఏం నరసింహ ఎలా ఉన్నావు? క్యాజువల్గా ఫస్ట్ నీ గురించి అడిగాం, దాని తర్వాత నీ పర్సనల్ లైఫ్ గురించి అడిగాం, దాని తర్వాత నీ డొమెస్టిక్ లైఫ్ గురించి అడిగాం, దాని తర్వాత సోషల్ లైఫ్ గురించి అడిగాం.
అప్పుడు నువ్వు ఒక్కొక్కటి ఒక్కొక్క ఒపీనియన్ చెప్పింటావు. నీ ఒపీనియన్ బేస్ చేసుకొని మేము రిసీవ్ చేసుకున్నాం తప్ప నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు, నువ్వు ఆ పార్టీకి ఓటేస్తావా, లేకపోతే నీకు ఎందుకు ఈ పార్టీ నచ్చలేదు, ఆ పార్టీ ఎందుకు నచ్చలేదు, అలాంటి సర్వేలు మేము చేయలేదు కదా. మీరు చేసే సర్వేలన్నీ ఏంటి, 85% వచ్చింది చూడండి టీవీలో నొక్కేస్తున్నారు. ఏంది నొక్కేది నాకు అర్థం కాదు. అవి సర్వేలా? నువ్వు ఒపీనియన్ కలెక్ట్ చేసుకుని ఇస్తే అది సర్వే. మేము కలెక్ట్ చేసింది పీపుల్ ఒపీనియన్. ఇట్స్ దేర్ ఒపీనియన్. ఎన్ని శాంపుల్ తీసుకున్నారు బాలగారు? మేము నియోజకవర్గానికి దరిదాపులో హైయెస్ట్ నాకు తెలిసి ఇండియాలో మేమే తీసుకుంటాం అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు దాకా ఇన్ని శాంపుల్స్ తీసుకొని చేసిన సర్వే ఏజెన్సీ ఏది ఉండదు. నియర్ బై 15,000 నుంచి 30,000 మధ్యలో ప్రతి నియోజకవర్గంలో మేము శాంపుల్స్ని తీసాం. నియర్ బై ఇంత పెద్ద ఎత్తున శాంపుల్స్ ఎవరు తీరు. మహా అంటే 1,000, 2,000, 3,000 లేదా 3,500 ఇంతే. అవన్నీ అంత వాళ్ళు 3,000 మంది డిసైడ్ చేస్తారా? 30,000 మందిని మేము నియర్ బై తీస్తే ఒక రేషియోకి వచ్చింది మాకు. సో అది పబ్లిక్ ఒపీనియన్ మేము చెప్పాం. ఇప్పుడు కొత్తగా ఇంకో ప్రచారం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు, కేసీఆర్కి సంబంధించిన వ్యక్తులే రేపు కాంగ్రెస్ నుంచి కూడా కొందరు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి. గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, ఒకవేళ వచ్చినా కూడా 40+ సీట్స్ వచ్చినా, మీరు అన్నటువంటి 40+ సీట్లు వచ్చినా కూడా ఎంఐఎం సపోర్ట్ తీసేసుకొని అలాగే కాంగ్రెస్ నుంచి మళ్ళీ జంప్ అవుతారు బీఆర్ఎస్ కు. తద్వారా మళ్ళీ గవర్నమెంట్ కేసీఆర్ ఫామ్ చేస్తారని చెప్పేసి. గవర్నమెంట్ దేనికి ఫామ్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ ఎమ్మెల్యేలు అందరూ మీరు అన్నట్టు అమ్ముడిపోయినట్టు కదా ఇప్పుడు మీరు చెప్తున్నారు, అంతే కదా. సో చీటర్స్ ఎవరు, అప్పుడు మ్యానిపులేటర్స్ ఎవరు? అవకాశం ఉందంటారు అట్లా? అది మనం చెప్పలేము, మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. వాళ్ళ మైండ్లో ఏముందో ఎవరికి తెలుసు. గెలిచిన తర్వాత తెలుస్తుంది ఉంటారా లేకపోతే వెళ్ళిపోతారా, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్తో ఉంటారా, లేకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్తో ఉంటారా, లేకపోతే బీజేపీ గవర్నమెంట్తో ఉంటారా, ఎవరు ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తారన్నది ఈరోజు నరసింహనో డిసైడ్ చేయలేము. ప్రజలు ఓట్లు వేసిన తర్వాత గెలిపించాక ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎవరు డిసైడ్ చేయలేరు. యాంటీ ఓట్ అంతా కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉందంటారా? అది క్యాంపెయినింగ్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి. యాంటీ ఓట్ మొత్తం కాంగ్రెస్కి మనకి వరకు ప్రముఖ పోటీ ఉంటుంది అని చెప్పేసి చాలా నియోజకవర్గాలు ఉండే. ఇప్పుడు మీ సంస్థ కనుక కొన్ని సంస్థలు లేదు, ద్విముఖ పోటీ. మా సంస్థ తర్వాతే అందరూ డేర్ చేసి కొంచెం కాదు రియాలిటీ ఇంకోటి కూడా ఉంది అని అనుకొని ఇవ్వడం మొదలుపెట్టే తప్ప అంతవరకు ఎవరు కూడా డేర్ చేసి రియాలిటీ చెక్ని రియల్ చెక్ని ఎవరు ఇవ్వలే. వీఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ బ్లాస్టెడ్ ద రియాలిటీ. ఫ్యాక్ట్స్ని బ్లాస్ట్ చేసింది మేమే. మిగతా వాళ్ళంతా నాకు తెలిసి మరి వాళ్ళు ఎందుకు ఎన్ని సీట్లు రావచ్చండి? హార్డ్లీ వాళ్ళకి less than 2 to 3 వస్తాయండి అంత. ఎంఐఎంకి కూడా less than 5. అరే బీఎస్పీ ఏదైతే ఉందో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, బీఎస్పీ నుంచి కూడా కొందరు కంటెస్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ వస్తుంది కానీ సీట్లు వస్తాయనేది కొంచెం తక్కువే. వారికి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే మరి కాంగ్రెస్కి బాగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎందుకు డ్యామేజ్ అవుతుంది? కాంగ్రెస్కి ఉన్నదే 22%, 28% చేంజ్. అది ఇప్పుడు పెరుగుతుంది. ఈ ఓట్స్ అన్ని ఎక్కడికి వెళ్ళినట్టు బీఆర్ఎస్ ఓట్ షేరే మొత్తం స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు లాగే ఓట్స్ అన్ని కూడా ఎవరైనా కూడా బీఆర్ఎస్లో ఉన్నవి లాగుతారు కదా. 88 సీట్లు, 48% ఓటింగ్ బ్యాంక్. ఆ ఓటింగ్ బ్యాంక్లో నుంచి మైనస్ అవుతుంది కానీ వీళ్ళది కాదు కదా. సో మరి వీళ్ళకి ఎలా లాస్ అవుతుంది?